హయత్ నగర్ లొకేషన్ లో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ అందరికీ తెలిసే ఉంటుంది, హయత్ నగర్ మనకి సన్ రైజ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఈ దీంట్లో ఓన్లీ చూసుకుంటున్నట్లయితే ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. సో ఆలస్యం చేసుకోకుండా వీడియో చూసిన వెంటనే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసినారంటే ఈ 4 ఫ్లాట్స్ లో మీరు కూడా ఒక ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతావిని. అయితే ఇప్పుడు మనం గేట్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే 33 ఫీట్ రోడ్ అండి. ఇది హుడా అండ్ హెచ్ఎండి అప్రూవల్ తో మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి సరౌండింగ్ చూసుకుంటున్నట్లయితే చుట్టుపక్కల మనకి అపార్ట్మెంట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కి ఆనుకొని మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనకి రోడ్ ఫీట్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది, ఎందుకంటే 33 ఫీట్ రోడ్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఒకసారి బిల్డింగ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ వస్తుంది. ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా ప్రెసెంట్ వర్క్ జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ అయితే మనకి అక్టోబర్ లో ఇస్తారు కాబట్టి ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది కాలేదు. వన్స్ పెయింటింగ్ వర్క్ అయిందంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు thumbnail లో కూడా కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసుకోకుండా, చూసారు కదా రోడ్ ఫీట్ చూసారు, లొకేషన్ సరౌండింగ్స్ చూసారు కాబట్టి ఇంకా ఆలస్యం చేసుకోకుండా లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే బోర్, సంప్ అండ్ అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో యాజ్ పర్ హెచ్ఎండిఎన్ నార్మ్స్ ప్రకారంగా మనకి చాలా అద్భుతంగా స్పేషియస్ గా సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేద్దామండి. సో ఎదురుగా మనకి వాచ్మెన్ రూమ్ అనేది ఇచ్చారు. ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారు కదా ఎంత స్పేషియస్ గా మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇస్తున్నారో. మనకి దీంట్లో జనరేటర్ అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉంది, ట్రాన్స్ఫార్మర్ కూడా ఇస్తున్నారండి. అయితే మనకి ఈ ప్రాజెక్ట్ నేను చూసుకుంటున్నట్లయితే శ్రీనివాస హైట్స్ సన్ రైజ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోని ఉషోదయ కాలనీలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది ఇస్తుందండి. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ కి ఆపోజిట్ లోని చూసుకుంటున్నట్లయితే మనకి స్టేర్ కేస్ వస్తుంది. సో లిఫ్ట్ కి ఆపోజిట్ లో మనకి స్టేర్ కేస్. అలాగే ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది. యాజ్ పర్ హెచ్ఎండిఎన్ నార్మ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా చూసారు కదా చాలా స్పేషియస్ గా ఉంది. ఒకసారి డిలే చేసుకోకుండా పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసామండి ఫ్లాట్ దగ్గర. ఇప్పుడు నేనున్న కారిడార్ స్పేస్ చాలా స్పేషియస్ గా ఉంది. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి ఫ్లాట్ అనేటివి ఇస్తున్నారు. ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ డోర్ మనకి చౌక్ అయితే ఇండియన్ క్వాలిటీ ఇండియన్ది పెట్టారు. అలాగే ఇక్కడ మనకి స్టేర్ కేస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. పైకి ఏమైనా సామాన్లు తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే దీంట్లో మనకి ఫేసింగ్ చూసుకుంటున్నట్లయితే ఈస్ట్ అండ్ వెస్ట్. వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి, 2 ఈస్ట్ అండ్ 2 వెస్ట్. ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది. 1600 SFT అండి. అండ్ మనకి ఓవరాల్ గా మొత్తం ల్యాండ్ చూసుకుంటే 540 స్క్వేర్ యార్డ్స్. టోటల్ గా 10 యూనిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 6 యూనిట్స్ సోల్డ్ అయినాయండి. ఓన్లీ 4 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇచ్చారండి. కిచెన్ ఏరియాకి ఆపోజిట్ లో ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. హ్యాండ్ ఓవర్ మనకి అక్టోబర్ లో కాబట్టి ఇంకా వర్క్ అనేది నడుస్తుంది. అలాగే ఎదురుగా మనకి పూజా రూమ్ కి ఇచ్చారు చూడండి కిచెన్ లోనే. అలాగే చూసుకుంటున్నట్లయితే మనకి ప్రతి ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్, ఆల్రెడీ 6 ఫ్లాట్స్ అనేటివి ప్రీ బుకింగ్ అయిపోయినాయి. ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. కిచెన్ ఏరియా చూసుకుంటే ఎల్ షేప్ లో అలాగే మనకి సెల్ఫ్స్ సజ్జా ఇచ్చారు. సో వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీసినా కాబట్టి చాలా అద్భుతమైన వెంటిలేషన్ ఇచ్చారు. కిచెన్ ఏరియా ఆనుకుని మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి. సో చాలా స్పేషియస్ గా ఉంది. సో మనకి 1600 SFT అండి. ఇది కంప్లీట్లీ 3 BHK ప్రాపర్టీ కూడా అండ్ GHMC అప్రూవ్డ్ 3 BHK అండి. 100% వాస్తు. కేవలం 20% పే చేస్తే రిమైనింగ్ 80% బ్యాంక్ లోనే వస్తుంది. ఇదైతే బెడ్రూమ్ అండి. కిచెన్ కి ఆపోజిట్ లోనే వస్తుంది. చాలా స్పేషియస్ గా ఉంది చూడండి బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. కిచెన్ ఎదురుగా ఒకటి బెడ్రూమ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ చూద్దాం. అప్పటి లోపల ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను చూడండి. అయితే మనకి హాల్ లో పక్కనే చూసుకుంటే 2 బెడ్రూమ్స్ పక్కనే ఉన్నాయి. అది చూసారు కదా ఎంత స్పేషియస్ హాల్ ఏరియా ఉంది. అలాగే ఇక్కడ మనకి స్లైడింగ్ టైప్ ప్రైవేట్ విండో లాగా మనకి ప్రైవేట్ డోర్, గ్లాస్ డోర్ ఇస్తారు. సో బాల్కనీ ఏరియా అండి ఇక్కడ మనకి హాల్ లో. సో ఇక్కడ కూడా ఈవినింగ్ టైమ్ లో చిల్ చేసుకోవడానికి మనకి చాలా స్పేషియస్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి మనకి అక్కడ స్మాల్ గా సెల్ఫ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ పక్కన మనకి బెడ్రూమ్స్ ఉన్నాయండి.
అయితే ఇప్పుడు మనకి బాల్కనీకి ఆనుకొని బెడ్రూమ్ ఉంది. ఒకసారి లోపలికి వచ్చి బెడ్రూమ్ కవర్ చేద్దాం. ఈ బెడ్రూమ్ లో అయితే చూసుకుంటున్నట్లయితే సెల్ఫ్స్ ఇచ్చారు. ఇంటీరియర్ వర్క్ కి చాలా త్వరగా అయిపోవడానికి మనకి బెడ్రూమ్ లో సెల్ఫ్స్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ మనకి బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు. ఒకసారి బాల్కనీ ఏరియా నుంచి మనకి మెయిన్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. సరౌండింగ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో సరౌండింగ్స్ లో చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్, ఫ్లాట్స్ అనేటివి ఆనుకొని ఉన్నాయండి. సో బాల్కనీ ఏరియా నుంచి వ్యూ చూసారు కదా, అలాగే విండో కూడా ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా చూసుకుంటే చాలా అద్భుతంగా ఇచ్చారండి. దీంట్లో మనకి అటాచ్డ్ బాల్కనీ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. మెయిన్ డోర్ నుంచి చక్కగా రాగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక బెడ్రూమ్ ఉందండి. అయితే దీంట్లో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కి ఆనుకొని మనకి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా మనం లోపలికి వెళ్ళి బెడ్రూమ్ కవర్ చేద్దాం. ఈ బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, చాలా పెద్ద విండో కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ చూస్తున్నారా, చాలా అద్భుతంగా ఉంది కదా. దీంట్లో మనకి 1600 SFT 3 BHK అండి. మనకి యూడిఎస్ చూసుకుంటున్నట్లయితే 54 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. సో చూసారు కదా, డీటెయిల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి ఓవరాల్ గా చూపిస్తున్నాను. కార్ పార్కింగ్ వస్తుంది, జనరేటర్ వస్తుంది, వాటర్ వస్తుంది, సీసీ కెమెరా, లిఫ్ట్, వాచ్మెన్ రూమ్, ఇవన్నీ మనకి ఎమ్యూనిటీస్ కిందికి వస్తున్నాయి. అయితే డీటెయిల్స్ మొత్తం విన్నారు కదా. సో ఎలా ఉంది ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ మనకి అక్టోబర్ లో కాబట్టి ఎమ్యూనిటీస్ చార్జెస్ చాలా రీజనబుల్ చెప్తున్నారు. వన్స్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ టైం లో మనకి ప్రైస్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 6500 per SFT అంటున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. అలాగే ఈ లొకేషన్ లో మనకి కేవలం 1 స్క్వేర్ యార్డ్ చూసుకుంటున్నట్లయితే 1,10,000 ఉందండి. వీళ్ళైతే మనకి యూడిఎస్ కింద 54 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. అయితే మనకి నార్మల్ రేటే అండి, చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. ఇమీడియట్ గా కాల్ చేయండి. ఎమ్యూనిటీస్ కి 3.5 lakhs అంటున్నారండి. వెంటనే వీడియో చూసిన వెంటనే ఈ ఫ్లాట్ కావాలనుకుంటే ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి వెంటనే కాల్ చేసి మీరు మీ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా నియర్ బై లో ఉన్నాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో. ఆలస్యం చేసుకోకుండా వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.